అందరికీ నమస్కారం అండి. నా పేరు జి గోపిచంద్. నేను ఏపీజేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ కృష్ణా జిల్లాకి నేను కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీద ప్రధాన పత్రికల్లో ఏదైతే వార్తలు ప్రచురితమవుతున్నాయో, గ్రామ పంచాయతీల్లో మాయాజాలం, పంచాయతీల్లో కార్యదర్శులు చేతివ్వటం అనే శీర్షికలతో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తి పంచాయతీరాజ్ ఉద్యోగుల్ని అలాగే పంచాయతీ కార్యదర్శుల్ని తీవ్ర మనోవేదనకి గురి చేశాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వార్తలన్నింటినీ కూడా మేము మా యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే, సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన అనేది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ అవ్వచ్చు, పీడీప్లస్ మోటారు రిపేర్లు అవ్వచ్చు, త్రాగునీటి సరఫరా అవ్వచ్చు, పంచాయతీలో జరిగే పైప్లైన్ లీక్లు అవ్వచ్చు, వీధి లైట్ల నిర్వహణ అవ్వచ్చు, ఇంకో పక్కన ఎలక్షన్ డ్యూటీలు అవ్వచ్చు, ఇంకో పక్కన గ్రామ సచివాలయ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఇలాంటి అనేక పని ఒత్తిడితో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులు తమ సొంత నిధులతో తమ జేబుల్లో ఉన్న సొంత డబ్బు తీసుకుని మరి గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలని, అభివృద్ధి పనుల్ని ముందు తీసుకెళ్తున్నారనేది పూర్తిగా వాస్తవం. అయితే గత 3 నెలలుగా గ్రామ పంచాయతీలో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్లు అవ్వచ్చు, క్లాబ్ మిత్రాలు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా శాలరీలు డ్రా చేయడానికి అవకాశం లేకపోవడం వలన పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా తమ సొంత డబ్బులు వాళ్ళకి శాలరీలుగా చెల్లించి, నాకు తెలిసి నా మిత్రులు కూడా చాలామంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యదర్శులు కూడా అప్పులు చేసి మరి వాళ్ళకి శాలరీలు చెల్లించి మరి పంచాయతీలో శానిటేషన్ నిర్వహణ అవ్వచ్చు, మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా అవ్వచ్చు కూడా వీటన్నిటినీ కూడా సజావుగా నిర్వహించారనేది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తూ ఉన్నాము. అయితే గత 3 నెలలుగా శాలరీలు రాజడానికి అవకాశం లేకపోవడం వలన ఇప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఏదైతే 210 హెడ్ ఇచ్చారో ఆ హెడ్లో ఓన్లీ పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉన్నాయో ఆప్షన్స్ ద్వారానే శాలరీలు బిల్స్ అనేది అవుతున్నాయి. కాబట్టి శాలరీలతో పాటు వాళ్ళు ఖర్చు పెట్టిన బిల్లులు అన్నింటినీ కూడా పంచాయతీ కార్యదర్శులు అవకాశం ఉన్న హెడ్ నుంచి, అది కూడా అవగాహన లేకపోవడం వల్ల, ఒక ప్రాపర్ SOP లేకపోవడం వల్ల, అధికారుల నుంచి ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల ఆ హెడ్ల నుంచి వాళ్ళు నిధులు డ్రా చేయడం జరిగింది. అయితే ఇదంతా కేవలం అవగాహన లేకపోవడం వల్ల జరిగిందనేది మేము ఉన్నతాధికారులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అయితే మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, దయచేసి మేము దీన్ని సమర్థించట్లేదు. ముఖ్యంగా అసలు పంచాయతీ కార్యదర్శులు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మాకు రావాల్సిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ అవకాశం లేకపోయింది కాబట్టే ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయని మా సంఘం తరపున మేము భావిస్తూ ఉన్నాము. మొన్న కూడా మేము కమిషనర్ గారికి రీకేటగరైజేషన్ అవ్వచ్చు, PDO గ్రేడ్ 3 స్కేల్ గురించి, లేకపోతే ఏదైతే లీవ్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి గురించి మేము మాట్లాడడానికి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కమిషనర్ గారిని కలవనీయకోకుండా కొంతమంది కమిషనర్ గారి యొక్క వ్యక్తిగత కార్యదర్శి కూడా మేము ఎంప్లాయీస్ యూనియన్స్ మేము ఎంటర్టైన్ చేయట్లేదు, ఎంప్లాయీస్ యూనియన్స్ వల్లే మాకు కొత్త సమస్యలు వస్తున్నాయి అనేది ఇలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానించడం కూడా పంచాయతీ కార్యదర్శుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనేది మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాం సార్, ఒక ఉద్యోగ ప్రతినిధిగా, ఒక ఉద్యోగ సంఘం నాయకులుగా మా కింద స్థాయి ఉద్యోగులు, మా పంచాయతీ కార్యదర్శులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా మా సంఘాల తరపున గౌరవ కమిషనర్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళకి రిప్రజెంట్ చేసే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది. అలాగే మేము ఏదైతే సమస్యలు తీసుకొస్తున్నామో వాటన్నిటిని కూడా శ్రద్ధగా వినాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల మిత్రులందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, అందరూ ఏకతాటిపై రండి, అందరం కలిసి పనిచేద్దాము, మన సమస్యలందరినీ పరిష్కరించుకుందాము. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.